Good morning children. How are you? I hope all you are fine. మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము? అబౌట్ అస్ నేర్చుకున్నాం. అబౌట్ మీ అంటే మీ గురించి, మీరు మీ ఫేవరెట్ కలర్ కానీ, మీ ఫేవరెట్ ఫుడ్ కానీ, మీ నేమ్ ఏంటి, మీ ఏజ్ ఎంత, సో వాట్ యు ఆర్ స్టడీయింగ్ అండ్ వాట్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అండ్ వాట్ యువర్ ఫేవరెట్ కలర్, ఫేవరెట్ గేమ్స్, వీటన్నిటి గురించి నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్ నేర్చుకుందాం. సో ఏంటి నెక్స్ట్ లెసన్? అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. హౌ మై బాడీ వర్క్స్ చూడండి. ఇక్కడ మీకు పిక్చర్స్తో సహా ఇచ్చాడు కదా హౌ మై బాడీ వర్క్స్ అని. సో హౌ మై బాడీ వర్క్స్ అనేది చూడండి, ఇక్కడ మీకు పిక్చర్స్తో సహా ఇచ్చాడు. సో హౌ మై బాడీ వర్క్స్లో ఏమేమి ఉంటాయి అంటే, మన బాడీలో ఏమేమి ఉంటాయి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, ఇంకా చాలా ఉంటాయి అనమాట. హ్యాండ్స్, లెగ్స్, అలాగే మన బాడీ పార్ట్స్ కానీ, లోపల లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. సో మనం ఇప్పుడు ఒక 5 గురించి తెలుసుకుందాం. సో ఆ 5 ఏం చేస్తారో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఐస్, ఇయర్స్, టంగ్, నోస్, స్కిన్. సో ఫస్ట్ లెసన్ ఏమేంటన్నా హౌ మై బాడీ వర్క్స్. హౌ మై బాడీ వర్క్స్. హౌ మై బాడీ వర్క్స్. ఇందులో మనం ఫస్ట్ దేని గురించి తెలుసుకుందాం అనుకున్నాం? ఐస్. ఈవైఈఎస్ ఐస్. సో ఐస్ మనకి ఏం చేస్తుంది? ఐస్ తో మనం ఏం చేస్తాం? సో ఐస్ తో మనం ఏం చేస్తాం? మనకి 2 ఐస్ ఉంటాయి కదా. ఎన్ని ఐస్ ఉన్నాయి? మనకి 2 ఐస్ ఉన్నాయి. సో మన ఐస్ తో ఏం చేస్తాం? వి సీ విత్ అవర్ ఐస్. ఏం చేస్తాం నాన్న? వి సీ with our eyes. We see with our eyes. Next, nose. Nose. N-O-S-E, nose. So nose తో ఏం చేస్తాం మనం? We smell with our nose. అంటే nose తో మనం ఏం చేస్తాం? స్మెల్ చూస్తాం కదా. సో ఏదైనా స్మెల్ అంటే మంచి ఫుడ్ స్మెల్ కానీ, ఇంకేమైనా స్మెల్ కానీ, మనం స్మెల్ అనేది దేంతో చేస్తాం? నోస్ తో చేస్తాం. We smell with our nose. We smell with our nose. ఇంకేమున్నాయి? ఐస్ అయిపోయింది, నోస్ అయిపోయింది, ఇయర్స్. ఇంకా ఏమున్నాయి? ఇయర్స్. ఈఏఆర్ఎస్ ఇయర్స్. ఇయర్స్ ఏం చేస్తాం మనం? వింటూ ఉంటాం కదా, వినడానికి ఏమంటారు? హియర్. అంటే హియర్ విత్ అవర్ ఇయర్స్. ఇయర్స్ ఏం చేస్తాం మనం? వి హియర్ విత్ అవర్ ఇయర్స్. వి హియర్. హియర్ అంటే వినడం అన్న. We hear with our ears. Next, ఇంకా ఏమున్నాయి మన ఫేస్ లో? ఐస్ అయిపోయింది, నోస్ అయిపోయింది, ఇయర్స్ అయిపోయాయి. ఇంకా టంగ్. TOUNG టంగ్. TOUNG టంగ్. టంగ్ తో మనం ఏం చేస్తాం? we taste with our tongue. అంటే టంగ్ తో ఏం చేస్తాం అన్న? we taste with our tongue. we taste, TAST, taste with our tongue. With our tongue. TOUNG tongue. ఓకే నాన్న. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలాయి? సో ఇంకేమున్నాయి నాన్న? టంగ్ కూడా అయిపోయింది. ఇంకా స్కిన్. సో మన బాడీ స్కిన్ అన్నమాట. స్కిన్. సో వి ఫీల్ విత్ అవర్ స్కిన్. మన స్కిన్ మీద ఏం పడినా మనకు ఫీల్ వస్తుంది కదా. సో వి ఫీల్ విత్ అవర్ స్కిన్. వి ఫీల్ విత్ అవర్ skin. We feel with our skin. ఇవన్నీ సెన్స్ ఆర్గాన్స్ అన్నమాట. ఏంటవి? సెన్స్ ఆర్గాన్స్. ఐస్, we see with our eyes. Nose, we smell with our nose. Ears, we hear with our ears. Tongue, we taste with our tongue. Skin, we feel with our skin. ఇవన్నీ సెన్స్ ఆర్గాన్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పేజ్ లో చూడండి, ఇక్కడ మనకి పిక్చర్స్ కూడా ఇచ్చేసాడు. ఓకేనా? మనకి దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ పేజ్ లో చూడండి, ఫిగర్స్ ఇచ్చారు కదా. ఇవి చూడండి. దీస్ ఆర్ ద సమ్. ఓకే, దీస్ ఆర్ ద సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ వీ కెనాట్ సీ. ఏవైతే పార్ట్స్ ఇవి మన ఐస్ కానీ, నోస్ కానీ, ఇయర్స్ కానీ, టంగ్ కానీ మనం చూడగలం. అంటే మన మిర్రర్ లో మనం చూడగలం, లేదా వేరే వాళ్ళ సెన్స్ ఆర్గాన్స్ లో మనం చూడగలం. కానీ మనం చూడని పార్ట్స్ ఉంటాయి లోపల, మన బాడీ పార్ట్స్ అన్నమాట. సో అవి ఏంటో చూద్దాం. సో అవేంటి? బ్రెయిన్. బ్రెయిన్ ఏంటన్నా? బ్రెయిన్ హెల్ప్స్ us to think. బ్రెయిన్. ఇంకా మన బాడీ పార్ట్స్ లో కనిపించేది ఏంటి? ఇక్కడ మన బ్రెయిన్ అన్నమాట. The brain helps us to think. It also controls all the sense organs and
అండ్ వే ఆఫ్ థింక్. ఆ బ్రెయిన్ అనేది మన సెన్స్ ఆర్గన్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. అంటే ఎలా, మనం ఏది చూడాలి, మనం ఏది వినాలి, మనం ఏది మాట్లాడాలి, ఇవన్నీ మనం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తాం అనమాట. సో బ్రెయిన్ అనేది మన సెన్స్ ఆర్గన్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది అనమాట. ద బ్రెయిన్ ఈజ్ ఇన్సైడ్ ద హెడ్. బ్రెయిన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇన్సైడ్ ద హెడ్, అంటే మన హెడ్ లోపల ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? లంగ్స్. లంగ్స్ అనేవి కూడా మన బాడీ పార్ట్ లో లోపల ఉంటాయి, మనకి కనిపించవు. సో లంగ్స్ అనేవి బాడీ పార్ట్ ఉంటాయి. ద లంగ్స్ హెల్ప్ అవర్ బాడీ టు యూజ్ ద ఎయిర్ దట్ వి బ్రీత్ ఇన్ త్రూ ద నోస్. అంటే లంగ్స్ అనేది దేనికి ఎందుకు యూజ్ అవుతుంది? మనం ఎప్పుడైతే బ్రీత్ తీసుకుంటామో, గాలిని పీల్చుకుంటామో, దానికి లంగ్స్ అనేది యూజ్ అవుతుంది. దే ఆర్ టూ లంగ్స్ ఇన్ ద చెస్ట్. సో మనకి ఇక్కడ 2 లంగ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ బ్రెయిన్ పిక్చర్ ఇచ్చారు కదా. సో బ్రెయిన్ పిక్చర్ ఇచ్చారు, అలాగే లంగ్స్ హెల్ప్స్ టు యూజ్ ద ఎయిర్ దట్ వి ఆర్ బ్రీత్. ఏదైతే మనం బ్రీత్ చేస్తామో దానికి హెల్ప్ అవుతుంది అనమాట లంగ్స్. దే ఆర్ 2 లంగ్స్. ఇక్కడ 2 లంగ్స్ అనేవి చూపించారు కదా, చూడండి. నెక్స్ట్ హార్ట్. ద హార్ట్ పంప్స్ బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ద హార్ట్ ఈస్ వన్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ హార్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ లో ఉంటుంది అనమాట. అండ్ మనకి బ్లడ్ పంప్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ద ఫుడ్ దట్ స్వాలో గోస్ టు ద స్టమక్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టమక్ దేనికి యూజ్ అవుతుంది? మనం ఎప్పుడైతే ఏ ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? స్టమక్ లోకి వెళ్తుంది అనమాట. ఇన్ ద స్టమక్ ద ఫుడ్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఆర్ డైజెస్టెడ్. ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద ఫుడ్ ఈస్ కాల్డ్ డైజెషన్. అంటే మనం ఫుడ్ తీసుకుంటాము, ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? మన స్టమక్ లోకి వెళ్తుంది. మన స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఆ ఫుడ్ని అలాగే మింగేస్తామా? లేదు కదా, నవ్వి అంటే చూసేసి మింగుతాం అనమాట. సో అది లోపలికి వెళ్ళి బ్రేక్ అయ్యి డైజెస్ట్ అయిపోతుంది అనమాట. దాన్ని ఏమంటారు? డైజెస్ట్ అయిపోయేదాన్ని ఏమంటారు? మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో అది మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారు? డైజెషన్ అంటారు. ఏమంటారు? డైజెషన్ అంటారు. డైజెషన్. ఓకేనా? చూడండి, బ్రెయిన్ గురించి చదువుకున్నాము, లంగ్స్ గురించి విన్నాము, హార్ట్ గురించి చెప్పుకున్నాము, స్టమక్ గురించి చెప్పుకున్నాం, డైజెషన్ గురించి కూడా చెప్పుకున్నాం అనమాట. డైజెషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ద బ్రెయిన్, లంగ్స్, హార్ట్ అండ్ స్టమక్ ఆర్ నోన్ యాజ్ ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ ఏమనుకున్నాం? 5. సెన్స్ ఆర్గాన్స్ ఏంటి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్. ఆర్గాన్స్ ఏంటి? బ్రెయిన్, లంగ్స్, స్టమక్, డైజెషన్ ఏదైతే అవుతుందో డైజెస్టివ్ సిస్టమ్, ఇవన్నీ సెన్స్ ఆర్గాన్స్ అన్నమాట. బ్రెయిన్, లంగ్స్, హార్ట్ అండ్ స్టమక్, ఈ 4 ఏంటి? ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ ఏంటి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ అన్నమాట. దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. వీటిని ఏమంటారు? ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటారు. వీటిని బ్రెయిన్, లంగ్స్, హార్ట్, స్టమక్, ఈ 4ని ఏమంటారు? ఇంటర్నల్ ఆర్గాన్స్. ఏమంటారు ఈ 4ని? ఇంటర్నల్ ఆర్గాన్స్. ఏ 4ని? బ్రెయిన్, లంగ్స్, హార్ట్, స్టమక్. బ్రెయిన్, లంగ్స్, హార్ట్, స్టమక్, ఈ 4ని ఏమంటారు? ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇక్కడ కావాలంటే పిక్చర్స్ కూడా ఇచ్చాడు. ఈ పిక్చర్స్ని చూసి మీరు వెనకాల ఒకసారి ఈ పిక్చర్స్ని చూసి ఈ పిక్చర్స్తో మ్యాచ్ చేసి వీటి ఆన్సర్స్ ఏంటో రాయండి. అలాగే అందుకే బుక్స్ తీసుకోవాలి. బుక్స్ అంటే మన దగ్గర బుక్స్ ఉన్నాయి, బుక్స్ ఉంటే ఓకే. బుక్స్ లేకపోతే మాత్రం అందరూ బుక్స్ కంపల్సరీగా తీసుకొని మీరు గ్రామర్ పార్ట్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, చెప్పుకున్నాను కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. చూడండి, బ్రెయిన్, లంగ్స్, హార్ట్, స్టమక్, ఈ 4 కన్నా ఇంటర్నల్ ఆర్గాన్స్. అలాగే ఆర్గాన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నమాట. ఈ 4 ఏంటి? ఇంటర్నల్ ఆర్గాన్స్. అలాగే సెన్స్ ఆర్గాన్స్ ఏంటి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్, ఇవన్నీ ఏంటి? సెన్స్ ఆర్గాన్స్. ఒకసారి మళ్ళీ హార్డ్ వర్డ్స్ అనేవి నేను చెప్తాను, చూడండి అన్న. హ్యాండ్ స్పెల్లింగ్ చూడండి మళ్ళీ ఒకసారి. సెన్స్ ఆర్గాన్స్ చూడండి అన్న. SENSE సెన్స్, ORGANS ఆర్గాన్స్, సెన్స్ ఆర్గాన్స్. EYES ఐస్, EARS ఇయర్స్, NOST నోస్, TONGUE టంగ్, TONGUE టంగ్. ఇంకా SKIN స్కిన్, ఇంటర్నల్, INTERNAL ఇంటర్నల్. ఆర్గాన్స్, ORGANS ఆర్గాన్స్, LUNGS లంగ్స్, HART హార్ట్, STOMACH స్టమక్, BRAIN బ్రెయిన్. ఇవన్నీ ఒకసారి మళ్ళీ నోట్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూడండి. సెన్స్ ఆర్గాన్స్, ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్,
ఇంటర్నల్ ఆర్గాన్స్, లంగ్స్, హార్ట్, స్టమక్, బ్రెయిన్. ఇవన్నీ హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకోండి. ఈరోజు హోంవర్క్ కూడా ఇదే. అందరూ 5 టైమ్స్ రాయండి. ఓకేనా? టుడేస్ హోంవర్క్, టుడేస్ HW హార్డ్ వర్డ్స్ 5 టైమ్స్. ఒక్కొక్కటి 5 టైమ్స్ రాయండి అన్న. ఈ హార్డ్ వర్డ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకా మ్యాచింగ్లో కానీ, బ్లాంక్స్లో కానీ, క్వశ్చన్స్లో కానీ ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవే వర్డ్స్ అనేవి అందులో కూడా వస్తాయి. ఓకేనా? అందరూ హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకోండి. ఒక్కొక్కటి 5 టైమ్స్ రాయండి. మీరు రాసిన హోంవర్క్ ఈవినింగ్ కల్లా గ్రూప్లో పెట్టండి. అలాగే ఏదైతే మీరు హోంవర్క్ రాసారో దాని పక్కన మీ నేమ్ మెన్షన్ చేయండి. కార్నర్, రైట్ సైడ్ కార్నర్లో కానీ, లెఫ్ట్ సైడ్ కార్నర్లో కానీ మీ నేమ్ మెన్షన్ చేయండి. ఓకేనా? స్టే సేఫ్. థ్యాంక్ యూ.